రాయచోటి జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఐయుఎంఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష బాటలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్ష బాటల గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రిలే నిరాహార దీక్ష బాటలు ఎందుకు చేపట్టారు? ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? మా అన్నమయ్య జిల్లా పోయినందుకు మాకు దానికి నిరసనగా ఈరోజు మా రాయచోటిను ప్రత్యేకంగా 14 మండలాలతో కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం వచ్చిన జిల్లాను నిర్దాక్షిణ్యంగా ఈ కూటమి ప్రభుత్వం మా రాయచోటి ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈరోజు అన్నమయ్య జిల్లాను మదనపల్లికి తరలించడం జరిగింది. దీనికి నిరసనగా మనము ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. కాబట్టి రేపు కూటమి ప్రభుత్వం 8వ తేదీ క్యాబినెట్ మినిస్టర్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో మా రాయచోటి ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని రాయచోటిను 14 మండలాలతో కూడిన కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అన్నమయ్య జిల్లా అభివృద్ధి జరిగే సమయంలో కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లాగా ప్రకటించిందా? దీన్ని ఎలా చూస్తున్నారు? ఇది తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి చేసేటువంటి అంశం. 3 సంవత్సరాలు కూడా తిరగకుండానే ఎన్నో రకాలుగా మరి వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి రాయచోటి ప్రాంతాన్ని నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా కేంద్రంగా మరి పెట్టకుండా కేవలం 3 రోజుల్లో జీవోలను వాళ్ళు రాత్రి జీవోలు ఇచ్చేసి పగులు ఖాళీ చేయడం అనేది ఇది రాయచోటి ప్రజలకు చేసినటువంటి తీవ్రమైనటువంటి మరి ద్రోహంగా మరి మాకు కలిగినటువంటి ఆవేదనను తెలియజేస్తున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది రాయచోటి పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో ఆవేదన చెందేటువంటి విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇదే రిలే నిరాహార దీక్షల గురించి మనతో మాట్లాడడానికి ఐయుఎంఎల్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అన్నమయ్య జిల్లా రాయచోటి యథావిధిగా కొనసాగించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? రాయచోటి జిల్లా సాధించే వరకు భవిష్యత్తు కార్యాచరణ ఈ రిలే నిరాహార దీక్షను ఇలాగే కొనసాగిస్తామని ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ విధంగా అయితే రాయచోటి ప్రజల మనోభావాలని భంగపరిచి రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాని ఎత్తుకొని పోయి మదనపల్లికి ఏ విధంగా కేంద్రాన్ని తరలించారు, మదనపల్లి జిల్లాకి ఇవ్వడం అనేది ప్రభుత్వ ఇష్టం. కానీ రాయచోటి జిల్లాని తరలించడం అనేది రాయచోటి ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసినటువంటి తీవ్ర అన్యాయం చేసింది. ఆ తీవ్ర అన్యాయాన్ని సరిచేసుకొని రాయచోటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కలుపుకొని రాయచోటి జిల్లాగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ నెరవేరే వరకు ఈ రిలే నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తున్నామని చెప్పి ఈ విధంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇదే రిలే నిరాహార దీక్షల గురించి మనతో మాట్లాడడానికి ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలించేదిగా కూటమి ప్రభుత్వం, దీన్ని ఎలా చూస్తున్నారు? నిజంగా రాయచోటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజుని బ్లాక్ డేగా గుర్తించారు. ఎందుకని అంటే 2.5 సంవత్సరం జిల్లా చేసిన తర్వాత కూడా ఒక్క రోజులో జీవో ఇవ్వడం, 2వ రోజులో జీవోని మార్చేసి జిల్లానే మార్చేసిన దాఖలాలు రాష్ట్రంలో కాదు, కేంద్రంలో కాదు, ఎక్కడా కూడా లేదు అని ప్రజలు ఈరోజు మూకుమ్ముడిగా చెప్తున్నారు. ఎందుకో మరి ఎవరి స్వలాభం కోసమో ఎవరి లాభం కోసమో ఈ జిల్లాని తీసుకొని పోయి పక్క జిల్లాలో పెట్టారు. రాయచోటి చుట్టుపక్కల ఉన్న 14 మండలాల ప్రజలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పైన తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నారు. ఎందుకని అంటే గతంలో ఉన్నటువంటి రాయచోటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా రాయచోటిలో జిల్లా వచ్చిందని చాలా సంతోషపడ్డారు. ఎందుకని అంటే భావి తరాల బిడ్డల భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఇంకా మెరుగుపడి మా భవిష్యత్తు మారుతుంది అనే సమయంలో ఈ రోజు జిల్లా లేకుండా చేసి రాయచోటి చుట్టుపక్కల ఉన్నటువంటి 14 మండలాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వం పైన మండిపాటుదారుల్లో ఉన్నారు. ఎందుకని అంటే అభివృద్ధి జరిగే టైంలో మీరు ఒకే రోజులో జిల్లా లేకుండా చేయడం చాలా బాధాకరమైన విషయం అని ప్రజలందరూ కూడా మూకుమ్ముడిగా బ్లాక్ డేని గుర్తించారు. కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లా రాయచోటి అభివృద్ధి చేసే సమయంలో అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రాన్ని మదనపల్లికి తరలించడాన్ని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని చెప్పి వెంటనే కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలి, లేని పక్షంలో రాయచోటి ప్రాంతాన్ని
జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఐయుఎంఎల్ ప్రజా సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్ శ్రేవ్ స్టీవ్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.